బ్యాక్ టు న్యూస్. ఏపీని చుట్టేస్తున్నారు అన్ని పార్టీల అధినేతలు. 5 ఏళ్లలో ఏపీని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపించాలని కోరుతున్నారు సీఎం చంద్రబాబు. అటు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు జగన్. అటు సొంత నియోజకవర్గం గాజువాకలో క్యాంపెయిన్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజకీయాలు మండే ఎండలకు సైతం చెమటలు పుట్టిస్తున్నాయి. అధికార విపక్ష పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ వెదర్ మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల క్యాంపెయిన్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నారు. జాబు కావాలంటే బాబు మళ్లీ రావాలన్నారు. కోడికత్తి పార్టీ అని పేరు మార్చుకుంటే చాలా బాగుంటుందని వైసీపీపై విమర్శలు చేశారు. ఏపీ డెవలప్మెంట్ పై ప్రధాని మోడీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పేదవాడి ఆరోగ్య ఖర్చులు పూర్తిగా తగ్గిస్తామన్న బాబు ఆరోగ్య బీమా సాయాన్ని పెంచుతామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యను పూర్తిగా నివారించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మాటలు చెప్పడం వేరే, ఆ పనులు చేయడం వేరే. ఈరోజు నేను చెప్పినట్టు కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు డబ్బులు ఇచ్చాను. ఈరోజు ఇంకో పక్క చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నా. 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాలకు ఇస్తున్నా. మట్టి ఖర్చులకు 30,000 ఇస్తున్నా. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా, నేను చనిపోతే ఏమవుతానని బాధ లేకుండా మిమ్మల్ని గౌరవప్రదంగా వీడుకోలిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, ఎమ్మిగనూరు తర్వాత అనంతపురం జిల్లాలోని మడకసిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు చిన్నచూపు చూశారని విమర్శించారు. 5 ఏళ్ల పాలన తర్వాత దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు మారితే ఏపీ రైతులు మాత్రం అధిక రుణభారాన్ని మోస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. మడకసిర నియోజకవర్గంలో మంచినీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నా బాబు సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. లంచాల దెబ్బకు, వీళ్ళ కమిషన్ల దెబ్బకు ఏకంగా పరిశ్రమలు వచ్చే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి 2015 సెప్టెంబర్లో బెల్ కంపెనీ వస్తా ఉందని అన్నారు, నాసన్ కంపెనీ వస్తా ఉందని అన్నారు. ఇంతటితో ఆగిపోకుండా ఎయిర్ బస్ కూడా ఇక్కడికే వస్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో, మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, మీరు చెప్పిన ఈ కంపెనీలన్నీ కూడా ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం రోడ్ షోలో పాల్గొన్నారు. 5 ఏళ్ల కాలంలో జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును బాబు పూర్తి చేయలేదని విమర్శించారు. అటు జగన్ సోదరి షర్మిల గుంటూరు సిటీతో పాటు తాడికొండ నియోజకవర్గాల్లో తిరిగారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదన్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే జిల్లాలోని సమస్యలన్నీ జగన్ తీరుస్తాడని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం బాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు. చంద్రబాబు మాటలు నమ్మితే ఎవరైనా మోసపోవాల్సిందేనన్నారు. చంద్రబాబు టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు. ఏపీలో దోచుకోవడానికి ఇసుకను కూడా వదలలేదని విమర్శించారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఏపీ ప్రజల్ని కోరారు. ఈ చుట్టూరు ఉన్నారు దొంగలు, ఆ దొంగల గురించి చెప్పవే. ఓన్లీ జగన్ గురించి చెప్తున్నప్పుడు నీ పక్కనున్న వాళ్ళ గురించి చెప్పు. ముఖ్యంగా నిన్ను గురించి చంద్రబాబు, నీ మీద ఎన్ని కేసులున్నాయి? ఆ కేసులు ఎందుకు ఇంకా విచారణకు రాకుండా అక్కడే ఆప్ చేసి పెట్టావు? మరి నువ్వు దొంగవు కాదా? నీ మీద కేసులు లేవా? అతని మీద ప్రూవ్ అయినటివి ఏమున్నాయి? 36 పెడితే 16 లేవు అన్నారు. అక్కడే తలదించుకోవాలి. విశాఖ జిల్లా గాజువాకలో పర్యటించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అవినీతి రహిత పాలన అందించేందుకు గాజువాక నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన ఆయన తనను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. అటు విశాఖ ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ తరపున దువ్వాడలో క్యాంపెయిన్ చేశారు పవన్. మోడీ, బాబు సర్కార్పై విమర్శలు చేశారు. విశాఖలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ముఖ్య నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ ఎన్నికల ప్రచారం జోరుగా మారింది.